ప్రియులారా, మన వాక్య ధ్యానం నిమిత్తము ఈ ఉదయకాలమున మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 18-19 వచనాలు మనము కలిసి చదువుకుందాం. ఇలాగున దావీదు అమాలేకీయులు దోచుకుని పోయిన దాని అంతటిని తిరిగి తెచ్చుకునెను. మరియు అతడు తన 2 భార్యలను రక్షించెను. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకుని పోయిన దాని అంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏదియు తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. ప్రభు సహాయము నిమిత్తము ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన గొప్ప తండ్రి, జీవాధిపతి, ఈ జూలై మాసం కూడా మీరు రెక్కల క్రింద మమ్మల్ని భద్రపరిచి మీ ఉచితమైన కృపతో ప్రభా ఈ మాసపు చివరి ప్రభు దినంలోనికి మమ్మల్ని తీసుకుని వచ్చారు. మీకు స్తోత్రాలు. ఈ సమయాన్ని మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయండి. నేను బలహీనుడను వచ్చేవాడను ప్రభా, మీ ఆత్మ సహాయం కోరుకుంటున్నాను. మీ ఆత్మ, బలమైన ఆత్మ నా మీదకి పంపించి నన్ను బలపరిచి వాడుకోనండి. ఆనాడు కొండ మీద విరువబడిన చేపలు రొట్టెలు మీ చేతుల్లో నుండి తీసుకొని శిష్యులు పంచిపెట్టినప్పుడు అనేక మంది తిని తృప్తి పొందినారు. ఈ ఉదయకాలమున ప్రభా, బలహీనుడైన నేను కూడా మీ హస్తాల వైపు చూస్తున్నాను. నీ బిడ్డల కొరకు మీరు ఏ వాక్యమును సిద్ధపరిచించారో, ఏ జీవాహారాన్ని మీరు సిద్ధపరిచించారో దాన్ని అందుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. నాయన, మీరే కృప చూపించి నడిపించండి. రావాల్సిన మా ప్రియులను కూడా మీరు త్వరపెట్టి తీసుకుని రండి. మా మధ్య మీ ఆత్మ సంచారము ఉండినట్లు మీరే కృప చూపించమని, ఆయా ప్రదేశాలకి వెళ్ళిన మా ప్రియులను కూడా మీరు బలపరిచి వాడుకొనమని యేసు ప్రభువారి శక్తి కలిగిన నామములు అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్య భాగంలో ప్రభువారు ఈ వార్షిక సంవత్సరంలో మనకిచ్చినటువంటి వాగ్దానము, దావీదు సమస్తమును సంపాదించుకొనెను, సమస్తమును రక్షించెను అని దావీదు గారి గురించి ప్రభువారు మనతో మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. దావీదు తన 2 భార్యలను, తన పిల్లలను, తాను కోల్పోయిన వాటి అన్నిటినీ సంపాదించుకున్నాడు అని మనము గమనిస్తూ వచ్చాము. ఇంకా దావీదు ఎలాగూ సంపాదించుకున్నాడు రండి, మొదటి సమూయేలు గ్రంథంలోనే 16వ అధ్యాయము మీరు గమనించినట్లయితే, మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము మీరు అక్కడ గమనించినట్లయితే ఒక మంచి మాట ఉంటుంది. 18వ వచనము మీరు చూసినట్లయితే, చిత్తగించుము, బెత్లెహేమీయుడైన యెషయా యొక్క కుమారులు ఒకరిని చూచితిని, అతడు చమత్కారముగా వాయింపగలడు, అతడు బహుశూరుడు, యుద్ధశాలి, మాట నేర్పరి, రూపసి అయి ఉన్నాడు, మరియు యెహోవా వానికి తోడై ఉన్నాడు, కనుక దావీదు సమస్తమును సంపాదించుకోగలిగాడు అని దేవుని వాక్యము మనతో మాట్లాడుతూ ఉన్నది. దావీదు ఎందువలన సమస్తమును సంపాదించుకోగలిగినాడంటే, అతడు మంచి చమత్కారి. మనం కూడా మాట్లాడుతుంటాం, భలే చమత్కారంగా మాట్లాడుతున్నారండి మీరు అని, చక్కగా చమత్కారంగా మాట్లాడుతున్నారని ఒకటి. తర్వాత అతడు బహుశూరుడట, తర్వాత యుద్ధశాలి, మాట నేర్పరి, రూపసి. ఈ 5 అక్కడ గుణలక్షణాలు దావీదు గారిలో కనపడుతున్నాయి. కానీ మనము శూరులము కాదు, యుద్ధశాలులం అంతకంటే కాదు, మాట నేర్పరితనము కానీ, జ్ఞానము కానీ, బుద్ధి కానీ లేకుండా ఏమీ లేని వారిగా మనం ఉన్నాము. అందుకనే ఏమీ సంపాదించుకోలేకపోయాము. కోల్పోయిన వాటిని కానీ, ఉన్న వాటిని కానీ ఏమీ సంపాదించుకోలేని రిక్తులుగాను, బలహీనులుగాను, దౌర్భాగ్యులంగా మనం ఉంటే, మన పక్షమున మన తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు సిలువలోనేంటి సమస్తమును జయించి మనకు సహాయం చేశారు. దావీదైతే ఇక్కడ చమత్కారి, బహుశూరుడు, యుద్ధశాలి, మాట నేర్పరి కాబట్టి సమస్తాన్ని సంపాదించుకోగలాడు. తన శూరత్వాన్ని బట్టి, తన యుద్ధశాలిని బట్టి, తన యొక్క నిపుణతను బట్టి, చమత్కారతను బట్టి శత్రువులను జయించగలిగాడు. కానీ ఈ దావీదు కలిగి ఉన్నటువంటి 5 ఏ లక్షణాలు మనకు లేవు. బలహీనులము, అన్ని విషయాలలో ఓడిపోయిన వారము, దౌర్భాగ్యులము, అలాంటి పరిస్థితుల్లో ఓడిపోయిన వారిగాను, ఏమీ సంపాదించుకోలేని వారిగాను, ఏమీ లేని వారిగాను నీవు నేను ఉండటము
దేవుడు చూచి నీ పక్షాన నా పక్షాన ఆయన యుద్ధము చేసి మీరు ఊరక నిలబడి చూడండి, నేను మీ పక్షాన యుద్ధము చేసి మీకు విజయమునిస్తాను. సిలువలో ఆయన మన కొరకు సమస్తమును సంపాదించాడు. రక్షణ, విమోచన, పాప క్షమాపణ అనేకమైనవి మరి దేవుడు యేసుక్రీస్తు వారు మనకు సంపాదించాడు. మరి దావీదైతే దేవుని యొద్ద విచారణ చేసి తను కోల్పోయిన వాటిని, శత్రువు కొల్లగొట్టుకుని పోయిన వాటిని సమస్తాన్ని సంపాదించుకొని సమకూర్చుకున్నాడు. కానీ మనము ఏమీ సంపాదించుకోలేనటువంటి వారిగాను, ఏమీ లేనటువంటి వారిగాను నీవు నేను ఉంటే దేవాది దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఏం చేశాడో చూద్దాం. ఒక మాట మనము చదువుకున్నట్లయితే అక్కడ దావీదు గారు రూపసి, మంచి జ్ఞానము కలిగిన వాడు, చాతుర్యత కలిగిన వాడు, యుద్ధశాలి. కానీ మనము ఏమీ లేనటువంటి వారిగా, సహజంగా మీరు చూడండి, ఎవరైనా జయిస్తే అక్కడ వారు ఒక జెండా పాతుతారు జయసూచకంగా, మేము జయించాము, మేము దీనిని స్వాధీనపరుచుకున్నామని వారు చెయ్యెత్తి అక్కడ ఒక విజయనాదం చేస్తూ ఉంటారు. కానీ మనము జయించలేనటువంటి వారిగాను, ఏమీ సంపాదించుకోలేనటువంటి వారిగా, జయించలేని వాడు ఏం చేస్తాడమ్మా? ఓడిపోయినవాడు మరి ఆ జయించిన వాడు తరుముతుంటే ఎక్కడో ఒక చోట ప్రాణాన్ని కాపాడుకోవడానికి నక్కుతాడు, లేకపోతే దాక్కుంటాడు ఏదో ఒక చోట, మరి మరుగుగా ఉన్న చోట, కానీ ఎక్కడో ఒక చోట దాక్కుని ఉంటాడు. నీవు నేను కూడా జయించలేనటువంటి వారిగా, యుద్ధశాలి కానీ, నిపుణత మరి శౌర్యము కానీ, పరాక్రమము కానీ ఏమీ లేక ఓడిపోయి దాగిన వారిగా మనం ఉన్నట్లు దేవుని వాక్యము సెలవిస్తున్నది. ఆదికాండము 3వ అధ్యాయము 9వ వచనాన్ని మనము గమనించినట్లయితే అక్కడ ఒక వచనం ఉంటుంది, చదవమ్మా. ఆదికాండం 3వ అధ్యాయము 9వ వచనము. ఆదామును పిలిచి తోటలోని స్వరము వినినప్పుడు భయపడి దాక్కున్నాడు. ఎందుకంటే దేవుని మీద తిరుగుబాటు చేశాడు, దేవునిని జయించలేడు, దేవుని మీద దేవుని యొక్క ఆజ్ఞలను అతిక్రమించి పాపము చేసి దాక్కుంటున్నాడు. ఎక్కడ దాక్కున్నాడంటే దేవుని స్వరము విన్నప్పుడు. అంతకుముందు దేవుడు వచ్చినప్పుడు చల్లపూటన దేవునితో మాట్లాడుతూ ఉండేవాళ్ళు ఆదాము అవ్వగారులు, దేవునితో మాట్లాడుతూ దేవునితో ముచ్చటించేటువంటి అనుభవము. కానీ ఇప్పుడైతే దాక్కున్నాడంట. ఎందుకని? ఓడిపోయాడు, దేవుని స్వరమును వినలేక దేవునికి అవిధేయుడిగా జీవించి ఓడిపోయిన వాడిగా ఉన్నాడు కాబట్టి దాక్కుంటున్నాడు. జయించిన వాడైతే గర్వంగాను ధైర్యంతో ముందుకు వస్తాడు. మరి మనము చూస్తాం ఒలింపిక్స్లో కానీ, మనం టీవీల్లో చూస్తే ఏషియన్ గేమ్స్లో కానీ లేకపోతే క్రికెట్లో కానీ గెలిచినప్పుడు మరి ధైర్యంతో వచ్చి కప్పు పట్టుకునేలాగా పైకెత్తుతారు, ఎందుకంటే నేను జయించాను అని. కానీ ఓడిపోయిన వాడు సిగ్గుతో తల ఉంచుకుంటారు. మనము కూడా దావీదు వలె యుద్ధశాలము కాదు, మరి పరాక్రమం లేదు, ఓడిపోయిన వారిగాను సిగ్గుతో తల ఉంచుకొని అవమానభరితులుగా ఎక్కడో ఆదాము వలె చెట్ల చాటున దాక్కున్న వారిగా మనము ఉన్న పరిస్థితుల్లో దేవుడు ఏం చేశాడో చూద్దాం. ఆదాము వలె నీవు నేను దాక్కొని దేవుని ఎదుటికి రాకోకుండా సమస్తాన్ని, దేవుడిచ్చిన మహిమను, దేవుడిచ్చిన ఆధిక్యతను కోల్పోయి మనము సిగ్గుపడేటువంటి వారిగా దాక్కున్న వారిగా ఉన్నాము. ఇంకొక మాట చూద్దాం. ఇంకొక మాట మనము చదివినట్లయితే 4వ అధ్యాయము ఆదికాండము 9వ వచనంలో ఒకసారి చూడమ్మా. ఇక్కడ కూడా ఒక వ్యక్తిని పిలుస్తున్నాడు. హేబేలు, కయ్యను నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉంటున్నాం? మనము దేవునికి విరోధముగా జీవించి సమస్తాన్ని కోల్పోయి ఆదాము వలె చెట్ల చాటున ఏదైనా వనంలో దాక్కున్న వారిగా ఉన్నాము. ఇక్కడ కూడా నీ తమ్ముడైనటువంటి హేబేలు ఎక్కడున్నాడని కయ్యనుతో అడిగితే కయ్యను అంటున్నాడు, నేను నా తమ్ముడైన హేబేలుకు కావలవాడనా? ఎక్కడున్నాడు నీ తమ్ముడు? ఎక్కడున్నాడు? దేవుడు కూడా మనము నా బిడ్డలు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారని వెతుకుతుంటే ఎక్కడో దాక్కున్నాము. ఓడిపోయిన వారం కాబట్టి ఎక్కడో దాక్కున్నాము. చెట్ల చాటున, పుట్ల చాటున, పాపము చాటున మనము దాక్కున్న వారిగా ఉంటే దేవుడు ఏం చేశాడంటే మనలను ఆయన సమీపానికి తీసుకుని వచ్చి మన పక్షమును యుద్ధం చేసి మనల్ని పాప శాపము నుంచి విడిపించి విమోచించి, పాపము నుంచి, శాపము నుంచి, దౌర్భాగ్య స్థితి నుంచి విడిపించి విమోచకులుగా మనల్ని చేశాడు. తర్వాత ఇంకొక మాట మనము గమనించినట్లయితే రండి, దేవుని వాక్యములో ఇంకొక మాట. ఆదికాండము
16వ అధ్యాయము 18వ వచనంలో 8వ వచనంలో చూస్తే అక్కడ హాగర్తో అంటాడు. 16:8 అమ్మ. ఆదికాండము 16వ అధ్యాయము 8వ వచనం. అమ్మా, హాగరు నువ్వు ఎక్కడి నుండి వచ్చితివి? చాలు. ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళుతున్నావు అంటే మనం ఎక్కడికి వెళుతున్నామో గురి కానీ గమ్యము కానీ లేకోకుండా లోకములో ఎటు పడితే అటు వెళ్ళిపోతూ, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోతూ, ఎక్కడికి వెళుతున్నావు? ఇప్పుడు మనం బస్సు ఎక్కితే టికెట్ అడుగుతాడు కండక్టరు. ఎక్కడికంటే మనకు ఒక ఆలోచన ఉంటుంది, ఫలానా ఊరని. ఎక్కడికి పడితే ఎక్కడికో చోటకి ఇవ్వంటే, ఎక్కడికో ఒక చోటకి ఇవ్వండి, టికెట్ ఎక్కడికో ఒక చోటకి ఇవ్వంటే విలువ ఉంటుంది దానికమ్మా. ఎక్కడికి ఇవ్వాలో చెప్పబోయే అంటాడు. ఎక్కడికో చోటకి ఇవ్వండి అంటే మనము కూడా ఎటు వెళ్ళాలో, దేనిని ఆశ్రయించాలో, దేని చెంతన జీవించాలో, దేనిని ఆశ్రయముగా చేసుకోవాలో తెలియక హాగరు వలె లోకములో అరణ్యమునకు అలవాటు పడిపోయి తిరుగుతూ ఉంటే దేవుడు హాగరును కనుగొన్న విధముగా నిన్ను నన్ను కనుగొన్నాడు. ఎక్కడికి వెళుతున్నావు తెలియదయ్యా, ఎక్కడి నుంచి వస్తున్నావు? యజమానుడైనటువంటి ఆశ్రయదుర్గాన్ని విడిచిపెట్టి వేసి నన్ను పోషించే పోషకుడిని, నా మంచి ఆశ్రయము షెల్టర్ని విడిచిపెట్టి వేసి ఎక్కడికి వెళుతున్నానో తెలియక బయలుదేరానంటే దేవుడు మనకు ఆశ్రయదుర్గముగా ఉండి ఆయన చెంతకు మనల్ని చేర్చుకున్నవాడిగా ఉన్నాడు. నా చెంతను నువ్వు ఉండు, నేను నిన్ను పోషిస్తాను, నేను నిన్ను సంరక్షిస్తానని ఏ దిక్కు గమ్యము గురి లేనటువంటి మనలను యేసుప్రభువారు తన సిలువ చెంతకు చేర్చుకొని తన సిలువ యొద్ద మనకు ఆశ్రయమును కల్పించిన వాడిగా ఉన్నాడు. ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళుతున్నావంటే హాగరైతే ఫలానా చోట నుంచి వస్తున్నాను, మనకైతే అడ్రస్ లేదు. ఎక్కడి నుంచి వచ్చామో, ఎక్కడికి వెళుతున్నామో గురి లేనటువంటి వారిగా, గమ్యం లేనటువంటి వారిగా, నిరీక్షణ లేనటువంటి వారిగా, త్రోవ తప్పిన వారిగా మనం ఉంటే ఆయన ఒక నిరీక్షణ మనకిచ్చాడు. అదే శుభప్రదమైన నిరీక్షణ. రక్షణ మనకు అనుగ్రహించి తన యొక్క సిలువ యొద్దకు మనల్ని చేర్చుకొని, ఆనాడు సిలువలో దొంగతో ఒక మాట అన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందమని దొంగతో అభయమిచ్చినట్లు నేను సిద్ధపరిచిన రాజ్యంలో యోహాను సువార్త 14వ అధ్యాయంలో దేవుడు సెలవిచ్చినట్లు నేను వెళ్ళి మీకు స్థలమును సిద్ధపరచగోరుతున్నాను. నేను కూడా మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. నాతో మీతో నేను కూడా ఉండలాగిన స్థలాన్ని సిద్ధపరుస్తానని చెప్పిన దేవుడు, ఇదిగోనయ్యా నీవు నివసించడానికి ఒక స్థలమును సిద్ధపరిచానని. హాగరికైతే నిరీక్షణ లేదు, కానీ నీకు నాకు ఆయన ఒక నిరీక్షణనిచ్చి ఆయన రాజ్యంలో అంటే ఆ పునాదులు గల పట్టణంలో నీవు నేను నివసించడానికి ఆయన మన కొరకు ఒక నిరీక్షణ ద్వారాన్ని యేసుక్రీస్తు ద్వారా మనకు సిద్ధపరిచిన వాడిగా ఉన్నాడు. తర్వాత యెషయా గ్రంథము ఒక మాట మనము గమనించినట్లయితే అక్కడ కయ్యను అడుగుతున్నాడు దేవుడు. ఒక మాట మనం చదువుకుని యెషయా గ్రంథంలోనికి వెళ్దాం. కయ్యను అడుగుతున్నాడు, కయ్యను నీ తమ్ముడు ఎక్కడున్నాడు అంటే నాకు తెలియదు, కానీ కయ్యను ఎక్కడున్నాడంటే మరణపు చాటునున్నాడు. అందుకని అంటాడు, ఎవడైతే నన్ను కనుగొంటాడో వాడు నన్ను చంపునుగా కంటాడు. అంటే మరణము చాటున కయ్యను నివసిస్తున్నాడు. మరి హాగరు ఎక్కడ నివసించిందంటే ఆకలి దప్పుల చాటున అలమటిస్తూ దాని చాటు నివసిస్తున్నది. మనమైతే జీవజల ఓటైన క్రీస్తునొద్దకు చేర్చుకొని ఆయన మనల్ని సేదతీర్చి ఆయన యొక్క మరణ పునరుద్ధానములో మనల్ని పాలిభాగస్తులను చేసి జీవప్రదాత అయినటువంటి క్రీస్తు ప్రభువారు రక్షణను విమోచించాడు. తర్వాత ఇంకొక మాట మనం చూసినట్లయితే రండి, యెషయా గ్రంథము ఒక మాట చదువుకు 42వ అధ్యాయము 3వ వచనం. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదవమ్మా. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 3వ వచనం. చాలమ్మ. నకనకలాడుచున్న జనుపునార ఒత్తిని మరి ఆర్పడంటే ఇది యేసుక్రీస్తు వారి గురించి. మనం ఈ లోకంలో ఎక్కడికి వెళుతున్నామో మన సంగతి మనకు తెలియదు. మరి మనకు ఒకటే సంగతి తెలుసు. చిన్నప్పుడు మనం ఒక యాడ్ వింటాం, పాప ఏడ్చింది అంటే వుడ్ వర్డ్స్ పట్టండి. ఏ నొప్పితో ఏడ్చిందో, కడుపు నొప్పితో ఏడ్చిందో,
మరి ఏ నొప్పో తెలియదు, అన్నిటికీ ఒకటే సూత్రం, పాప ఏడ్చిందంటే వుడ్ వర్డ్స్ పట్టండి. అదే తెలుసు మనకి. అన్నిటికీ ఒకే మందు. పాపానికి విరుగుడు తెలియదు, శాపమునకు విరుగుడు తెలియదు. ఏదో తెలియని పరిస్థితుల్లో మన సంగతి మనకే తెలియక లోకములో అలమటిస్తూ ఉంటే మన సంగతి అంతా ఎరిగినటువంటి దేవుడు, మన పరిస్థితి అంతా ఎరిగిన దేవుడు ఆనాడు దిగంబరులుగా ఏదైనా వనంలో ఉంటే వారి సంగతిని చూచిన దేవుడు వారికి చర్మపు చొక్కాలను తొడిగించి వారిని లోకములో చక్కగా పెంచాడు. మరి అవ్వమ్మ గారు ప్రసవ వేదన పడుతుంటే ఆయనే చక్కగా పరమవైద్యుడిగా ఉండి బిడ్డలను జన్మించడానికి చక్కగా నేర్పించుకుంటూ వచ్చాడు. అట్లాగే మన సంగతి మనకి ఏమీ తెలియని పరిస్థితుల్లో, ఆగరు వలె ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితి, లోకంలో ఎలాగూ జీవించాలో తెలియదు, పాపము నుంచి ఎలాగూ విడుదల పొందాలో తెలియదు, ఏమీ తెలియని పరిస్థితుల్లో మనము నకనకలాడుతున్నటువంటి ఒత్తివలే కాలిపోతున్న పరిస్థితుల్లో నీవు నేను ఉంటే దేవుడు మన చెంతకు వచ్చి ఇలాగూ జీవించాలి అని మనకు మంచి విమోచనను, విడుదలను దేవుడు మనకు అనుగ్రహించిన వాడిగా ఉన్నాడు. ఇంకా మనము ఓడిపోయిన మనము వేటి చాటున మనము జీవిస్తూ ఉంటే, మనము ఎక్కడ దేని చాటున ఉంటే, ఎక్కడ పడిపోయి ఉంటే ఆయన మన చెంతకు వచ్చి మనల్ని లేవనెత్తాడో కొన్ని మాటలు గమనిద్దాం. ద్వితీయోపదేశకాండము 27వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 27వ అధ్యాయము 17వ వచనం, 15వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. అక్కడ చూస్తే, యెహోవాకు హేయముగా శిల్పి చేతులతో మలచిన విగ్రహమునే కానీ పోత విగ్రహమునే కానీ చేసి చాటున నుంచువాడు శాపగ్రస్తుడు. రకరకాల విగ్రహాలను చెక్కుకొని వాటిని సేవిస్తూ విగ్రహాల చాటున, శాపగ్రస్తమైన బొమ్మల చాటున నీవు నేను ఒకప్పుడు ప్రభువును ఎరుగక విగ్రహాల చాటున, బొమ్మల చాటున, మాట్లాడని విననేరని చూడనేరనటువంటి వాటి చాటున వాటినే ఆశ్రయముగా చేసుకొని వాటి చాటున మనము జీవించిన వారిగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని కరుణించాడు. తర్వాత కీర్తన గ్రంథము 31వ అధ్యాయము 20వ వచనాన్ని మనము చూసినట్లయితే, కపటము చాటున 31వ అధ్యాయము కీర్తన గ్రంథము మీరు అక్కడ గమనించినట్లయితే, మనుషుల కపటోపమాలు వారిని అంటకుండా నీ సన్నిధి చాటున నన్ను వారిని దాచుచున్నావు. మనుషుల కపటోపయములు వారిని అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు. దేవుడు మనల్ని ఎలాగూ దాచాడంటే, విగ్రహాల చాటున నీవు నేను ఉంటే, మనుషుల యొక్క కపటోపాయముల చాటున మోసపోయి నష్టపోయి దుఃఖపడుతూ ఉంటే ఆయన మనలను తన సన్నిధిని చాటున సేదతీర్చాడు. ఆయన తన సన్నిధి చాటుకు తీసుకొచ్చాడు. విగ్రహాల చాటున జీవిస్తున్న మనలను ఆయన తన సన్నిధి చాటుకు మనల్ని తీసుకుని వచ్చి సేదతీర్చాడు. ఇంకొక మాట, మనము ఎక్కడ జీవిస్తున్నాము? 101వ కీర్తన 5వ వచనాలు చూస్తే, దూషణల మాటున 101:5వ వచనాన్ని మనము గమనించినట్లయితే, తమ పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను సంహరించెదను. మనము చాటున దూషిస్తూ మన పొరుగువారిని, మన సహోదరులను దూషిస్తూ హింసిస్తూ మరి దేవుని యొక్క మరణానికి తన పొరుగు వారిని చాటును దూషించు వారిని నేను సంహరించెదను. సంహారకుడిని చాటున ఇతరులను దూషిస్తూ ద్వేషిస్తూ దేవునిని కూడా ద్వేషించిన వారిగా ఉంటే, సంహారకుని యొక్క చాటున, మరణానికి చాటున మనము జీవిస్తున్న వారిగా ఉంటే దేవుడు మనలను మరణము నుంచి, శాపము నుంచి, విగ్రహముల చాటు నుంచి విడిపించి ఏం చేశాడో ఒకసారి చూద్దాం. ఆయన మన నిమిత్తము చాటును ఏడ్చిన వాడిగా ఉన్నాడు. విగ్రహాల చాటున నీవు నేను జీవిస్తుంటే మన నిమిత్తం ఆయన చాటును ఏడ్చాడంట. రండి, ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము 17వ వచనము. ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చదవమ్మా. ఏంటమ్మా, ఎవరు చదివేవాళ్ళు లేరా? అందరూ మౌన వ్రతం పాటిస్తున్నారేంటి? అయినను మీరు 13, 17 అమ్మా, నేను తప్పు చెప్పానా? అయినను మీరు ఆ మాట విననేడల. ఏ మాట అంటే జీవము కలిగిన దేవుని మాట విననొలకపోటును బట్టి ఆయన మన నిమిత్తము మన గర్వము నిమిత్తము చాటును ఏడుస్తున్నాడట. చాలామంది బిడ్డలు మాట వినకపోతే తల్లి పాపం కుమిలి ఏడుస్తూ ఉంటుంది. దుఃఖములో, మరి హృదయంలో దుఃఖముతో కుమిలిపోతూ ఉంటారు. దేవుడు కూడా మన గర్వమును బట్టి
విగ్రహముల చాటున, దూషణల చాటున నీవు నేను జీవిస్తూ ఉంటే ఆయన చాటును ఏడుస్తున్న వాడిగా ఉన్నాడు. చాటును ఏడ్చి ఏడ్చి ఆయన మన కొరకు విజ్ఞాపన చేశాడట. తండ్రి, వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగురు, వీరిని క్షమించని చాటును ఏడ్చి, సిలువనొద్ద ఏడ్చి మన కొరకు విజ్ఞాపన చేసి మనల్ని విడిపించిన వాడిగా ఉన్నాడు. తర్వాత చివరిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 9వ వచనాన్ని ఒకసారి చదువున్నాం. అక్కడ 9వ అధ్యాయము 9వ వచనం. అక్కడ మన ఆరాధికుడు, మనము ఎవరిని ఆరాధన చేస్తున్నామో ఆ ఆరాధికుడు ఏమని మన కొరకు వేడుకుంటున్నాడు. 9:9 అమ్మ చదువు. ఆ గుడారము ప్రస్తుత కాలమందు ఈ ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయములో ఆరాధికునికి సంపూర్ణ సిద్ధి కలుగ చేయలేని అర్పణలను బలులను అర్పింపబడుతున్నవి. ఇక్కడ మీరు చూస్తే ఆరాధికునికి, అయ్యా నా రక్షణ పాత్రను చేతబట్టుకుని ఈ స్తుతి పాత్ర, ఈ యొక్క ఆరాధన నీకే సమర్పిస్తున్నానని మనం ఆరాధన చేస్తూ ఉంటామే, ఆ ఆరాధకునికంట సంపూర్ణ సిద్ధి కలుగ చేయలేని ఆరాధనలను, సంపూర్ణ సిద్ధి కలుగ చేయలేని అర్పణలను, బలులను మనము అర్పించేవారిగా ఉంటే మనకు సంపూర్ణ సిద్ధి కలుగ చేయటానికి, మనకు సంపూర్ణమైనటువంటి విమోచన కలుగ చేయటానికి ఆయనే మన పక్షమున, ఆయనే మన పక్షకున, మన ఆరాధికుడు మన పక్షమున ఆయనే తనను తాను బలిగా సమర్పించుకొని, ఆయనే మన కొరకు శాశ్వతమైన బలిగా సమర్పించుకొని మనలను విమోచించడానికి ఆయనకు శ్రేష్టమైన ఆరాధనను అర్పించేవారిగా, మన ఆరాధికునికి సంపూర్ణమైన విశేషమైన ఘనమైన ఆరాధనను మనము సమర్పించుకున్నట్లు ఆయనే మన కొరకు శాశ్వతమైనటువంటి బలులను అర్పించాడు. మనము విడిపించలేనటువంటి, అక్కడ ఉంటుంది, అక్కడ మీరు ఆ ఆరాధికునికి సంపూర్ణ సిద్ధి కలుగ చేయలేనటువంటి అర్పణలను, బలులను అర్పిస్తూ సంపూర్ణ సిద్ధి పొందలేనటువంటి వారిగా, విడుదల పొందలేనటువంటి వారిగా నీవు నేను జీవిస్తూ ఉంటే ఈ బలులు, ఈ అర్పణలు ఎన్నటికీ నిన్ను విడిపించలేవని ఆయనే ఈ లోకానికి దిగివచ్చి మన ఆరాధికుడైన యేసు ప్రభువారు, మన అర్పణలు ఆయన అంగీకరించినట్లు మన ఆరాధికుడైనటువంటి యేసుక్రీస్తు వారు మన కొరకు ఆయనే సజీవయాగముగా బలి అయిపోయి సంపూర్ణ సిద్ధిని నీకు నాకు కలుగు చేసిన వాడిగా ఉన్నాడు. ఎంత గొప్ప రక్షకుణ్ణి, ఎంత గొప్ప ఆరాధికుణ్ణి నీవు నేను కలిగి ఉన్నందుకై దేవునిని స్తుతిద్దాం. ఈ అర్పణలను దేవునికి అర్పిద్దాం. నీవు నేను కయ్యూను వలె మరణపు చాటున, హాగరు వలె ఆకలి దప్పుల చాటున ఓడిపోయిన వారిగా, దాక్కున్న వారిగా, విగ్రహాల చాటున, దూషణల చాటున, సంహారకుడి చాటున దాక్కుని వెలుపలికి రాలేని పరిస్థితిలో, సిగ్గుతోనూ అవమానముతో నీవు నేను జీవిస్తున్న పరిస్థితిలో మన కొరకు ఆయన సంపూర్ణమైనటువంటి సంపూర్ణ సిద్ధిని కలుగు చేసి ఆయనే తన్ను తాను రిక్తుడిగా బలర్పించుకొని మనకు సంపూర్ణ సిద్ధిని కలుగు చేసిన మన ఆరాధకుని సాగిలపడి నమస్కరించి ఆరాధిద్దాం. ఆరాధనలోనికి ప్రవేశిద్దాం.